హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కాన్సంట్రిక్స్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. రిప్రజెంటేటివ్ జాబ్ రోల్కి సంబంధించి, కస్టమర్ సర్వీస్ సపోర్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే, ది రిప్రజెంటేటివ్ కస్టమర్ సర్వీస్ టెక్నికల్ సపోర్ట్ పొజిషన్ ఇంటర్ఫేసెస్ విత్ కస్టమర్స్ వయా ఇన్బౌండ్ ఆర్ అవుట్బౌండ్ కాల్స్, ఈమెయిల్స్, చాట్ ఆర్ త్రూ ఇంటర్నెట్ డిపెండింగ్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, కస్టమర్స్కి మీరు ఇన్బౌండ్ కాల్స్ ద్వారా కానీ అవుట్బౌండ్ కాల్స్ ద్వారా కానీ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇది ఒక కాల్ సెంటర్ జాబ్ అనమాట. సో ఈమెయిల్స్ చేయడం ద్వారా కానీ చాట్స్ చేయడం ద్వారా కానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాల్స్ మాట్లాడడం, టైపింగ్ బాగా మంచి స్కిల్స్ ఉండడం, టైపింగ్ స్కిల్స్తో పాటుగా మీకు ఏదైనా సరే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఆర్ ఎనీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆల్సో కెన్ అప్లై. డిగ్రీ చదువుకున్న వాళ్ళు, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి లిజన్ అటెంటివ్లీ టు కస్టమర్ నీడ్స్ అండ్ కన్సర్న్స్, డెమాన్స్ట్రేటివ్ ఎంపతి వైల్ మ్యాక్సిమం ఆపర్చునిటీ టు బిల్డ్ అప్ ర్యాపోర్ట్ విత్ ద కస్టమర్. సో కస్టమర్స్తో మీరు కాల్స్ అయితే మాట్లాడుతూ ఉంటారు. సో ఇది మీ వర్క్ అనమాట. సో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయటమే ఇక్కడ మీ పని అనమాట. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో ప్రోడక్ట్స్ సంబంధించి, సర్వీసెస్ సంబంధించి మీకు ఒక ప్రోడక్ట్ సంబంధించి మీకు కాల్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట కస్టమర్స్ నుంచి. సో దానికి సంబంధించి మీరు సర్వీసెస్ అయితే అందించాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే, సో మనకి ఇక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు అనమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అండర్ గ్రాడ్యుయేట్స్ అని కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా. అంతేకాకుండా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, అంతేకాకుండా బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. మల్టీ టాస్కింగ్ ఇంక్లూడింగ్ ద అబిలిటీ టు ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్ట్ టు చేంజెస్ క్విక్లీ, tolerance for repetitive work for fast-paced, high production and work environment, ability to work team member as well as independently. సో టీంలో కలిసి కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటూ కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్లో మీకు కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అయితే మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు కాల్స్ ఎలా తీసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఏ ప్రోడక్ట్ పైన మీరు మాట్లాడాలి ఏంటి అనేది క్లియర్గా అయితే వీళ్ళు మీకు ట్రైన్ అయితే చేస్తారన్నమాట.